సో మీరు కూడా అందరిలాగే బయట కామన్ పీపుల్ లాగా ప్లాన్ చేసుకున్న తర్వాత ఇమీడియట్ గా వెళ్ళిపోయారా? ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసుకున్న తర్వాత గోవాకి వెళ్ళారా? సో బయట అందరు ప్లాన్ చేసుకుంటారు కానీ వెళ్ళరు, క్యాన్సిల్ అవుతూ ఉంటారు. The sentiment, the whole గోవాకి వెళ్ళాలనే this thing works on క్యాన్సిలేషన్. అది జరగదు కాబట్టి ఆ పిచ్చి ఉంటుంది వెళ్దామని. ఫ్రెండ్స్ గ్రూప్ లో అది వెళ్ళడం కంటే క్యాన్సిల్ అవడం ఎక్కువ. ఎప్పటి నుంచో ప్లాన్ చేసి అలా. సో మీరు రియల్ లైఫ్ లో వెళ్ళే ఉంటారు కదా కన్ఫర్మ్ గా? వెళ్ళామండి. అక్కడ చాలా రెగ్యులర్ కస్టమర్ గోవా. కస్టమర్ బ్రో హ్యాస్ ప్రాపర్టీస్ దేర్ అందుకని. ఓకే. The cousins have అవునా? తెలుసు కదా మామ నీకు. They have a restaurant and stuff కదా. సో మనకి Oh yeah, okay. I thought it's వెళ్తే స్టేయింగ్ ఉంటదంట మంచిగా. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రిపీటెడ్ గా వెళ్తూ ఉంటారు ఐ థింక్ అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయని. మరి అంత కాదండి, వెళ్తూ ఉంటాను. సో ఎలా చిల్ అయ్యారు గోవాలో? చిల్ అవడం అంటే పారాగ్లైడింగ్ ఆ రోజుల్లో అన్నట్టు చెప్తున్నారు మీరు. నేను గోవాకి ఈ సినిమా షూటింగ్ కంటే ముందు 2 సార్లు వెళ్ళానండి. 3 సార్లు. మ్యాట్ తర్వాత సక్సెస్ మీట్ వెళ్ళినప్పుడు మాత్రం ఎంజాయ్ చేసాం ప్రాపర్గా. ఎందుకంటే అప్పుడు హిట్ కొట్టాం కాబట్టి మేము బట్టలు వేసుకున్న ఫన్గానే ఉండేది, బట్టలు ఇప్పేసిన ఫన్గానే ఉండేది. పొద్దున్న నిద్ర లేచినా ఇంకేంటి హ్యాపీ, అందరూ హ్యాపీ, ఓకే వీఆర్ హ్యావింగ్ ఫన్. ఓకే. సో మ్యాట్ సక్సెస్ మీట్ అక్కడ చేసుకున్నారు కాబట్టి సో ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ స్టోరీలో అది ఇంక్లూడ్ అయ్యింది. గోవా ఇస్ మోర్ అబౌట్ మైండ్ సెట్ అండి. అక్కడికి వెళ్తే ఫన్ ఉంటుందని లాజిక్ లేదు. ఫన్ చేద్దామని అంటే ఆల్రెడీ హ్యాపీగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే ఇంకా పెరిగినట్టు ఉంటుంది అంతే. ఏదో సాడ్గా ఉంటే అక్కడ పట్టుకెళ్తే హ్యాపీ అయిపోతారు అంతే. వెళ్ళింది అక్కడ. సో అంత పెద్ద అకేషన్ పెట్టుకుని గోవాకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు? ఆల్రెడీ పెళ్ళైపోతుంది కదండి మా వాడికి. అంటే ఇక వన్ లాస్ట్ రైడ్ లా ఉంటుందా, పెళ్ళి అయిపోతుంది కదా అని మళ్ళీ ఇంకా మా కంట్రోల్ నుంచి వైఫ్ కంట్రోల్కి వెళ్ళిపోతారు కదా. అప్పుడన్నా కొంచెం ర్యాగింగ్ టార్చర్ చేస్తే. ఓకే.